రండి అని ప్రభు ఏం చేస్తున్నాడు? ఆహ్వానిస్తున్నాడు. రండి అని ఏం చేస్తున్నాడు? ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఎవరిని ఆహ్వానిస్తున్నాడు? ధనవంతులారా రండి, రాజులారా రండి, అధికారులారా రండి. ఆమేన్, దేవునికి స్తోత్రం. బిలియనర్స్ లారా రండి అంటున్నాడా? బంగారం ఉన్న వాళ్ళారా రండి అంటున్నాడా? ఎవరిని అంటున్నాడు? ప్రయాసపడి భారం మోసుకొని వెళ్తున్నా నువ్వు ఎవడవైనా సరే సమస్త జనాన్ని ఆయన పిలుస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. ఆయన మనసు ఎటువంటిదంటే, ఆయన స్వభావం ఎటువంటిదంటే అందరినీ ఆహ్వానిస్తాడు ఆయన. ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన నామములో మరి ఒక అద్భుతమైన సమయం ప్రభు యేసుతో సమయం మనకిచ్చారు. ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని ప్రభు ఇచ్చినందుకు ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఒక అద్భుతమైన మాటతో దేవుడి ఆత్మ మన ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. యేసుక్రీస్తు ఎవరు అన్న విషయముతో పరిశుద్ధాత్ముడు మనను ప్రతిరోజు మాట్లాడుతూ మనకు అందిస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకు చెప్తున్న మాట, యేసు ప్రభు ఎవరు అనంటే ఆహ్వానించేవాడు. చూడండి, కొన్ని ప్రాంతాలకి కొంతమంది వెళ్ళడానికి వీలు లేదు ఈ భూమి మీద. ప్రైజ్ ది లార్డ్. కానీ యేసు ప్రభు వారు ఇచ్చిన ఆహ్వానం మాత్రం ఎటువంటిదంటే అది ఉచితం. దేవునికి స్తోత్రం. కొంతమందికి పెళ్ళికి మన ఊరంతటిని పిలుస్తామా? పుట్టినరోజుకి ఊరంతా పిలుస్తామా? లేదు. ముఖ్యమైన వాళ్ళు, రక్త సంబంధులు, సంఘస్థులు, సేవకులు, ఇటువంటి వాళ్ళని మనకు తెలిసిన దాన్ని. కానీ అందరికి ఆహ్వానము ఈ భూమి మీద ఎవరు కూడా ఇవ్వలేరు. దేవునికి స్తోత్రం. అంత సులువైన విషయము కాదు. ఒక్కవేళ ఆహ్వానం లేకుండా వస్తే మాత్రం వాళ్ళని ఏం చేస్తారు? వెంటనే మెడబట్టి గెంతేస్తారు, తోషేస్తారు. అది లోకంలో ఉన్న మనుషుల యొక్క నైజం. ఏమే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు వారు ఏమంటారు తెలుసా? నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం త్రోసివేను అన్నాడు. కారణం ఏంటంటే ఆయన బాహు చాచి అందరికీ ఏమిచ్చాడు? ఆహ్వానించాడు. దేవునామానికి మహిమ కలంగాక. దేవునికి స్తోత్రం. ఎవరైనా ఉన్నారా ఇటువంటి వారు? హల్లెలూయా. యేసు ప్రభులో ఉన్న గొప్పతనం ఏంటంటే అందరికీ ఆహ్వానం ఇస్తున్నాడు ఆయన. ఆమేన్. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ మాట. కంటతనా అందరికీ? మత్తయి సువార్త 11:28. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేయుదును. ఆమేన్. దేవునికి స్తోత్రం. రండి అని ప్రభు ఏం చేస్తున్నాడు? ఆహ్వానిస్తున్నాడు. రండి అని ఏం చేస్తున్నాడు? ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఎవరిని ఆహ్వానిస్తున్నాడు? ధనవంతులారా రండి, రాజులారా రండి, అధికారులారా రండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. బిలియనర్స్ లారా రండి అంటున్నాడా? బంగారం ఉన్న వాళ్ళారా రండి అంటున్నాడా? ఎవరిని అంటున్నాడు? ప్రయాసపడి భారం మోసుకొని వెళ్తున్నా నువ్వు ఎవడవైనా సరే సమస్త జనాన్ని ఆయన పిలుస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. ఆయన మనసు ఎటువంటిదంటే, ఆయన స్వభావం ఎటువంటిదంటే అందరినీ ఆహ్వానిస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. సో అందరికి ఆహ్వానము ప్రభు సెలవిస్తున్నాడు. అందుకంటున్నాడు, ప్రయాసతో ఉన్నావా, భారముతో ఉన్నావా, అయితే నా యొద్దకు రా అని ప్రభు ఏం చేస్తున్నాడు? ఆహ్వానిస్తున్నాడు. ఎందుకు ఆహ్వానిస్తున్నాడు? ఆయన ఆహ్వానానికి ఒక అర్థం ఉంటుంది. కొన్నిసార్లు కొంతమంది ఎప్పుడైనా మీరు కూడా ఇట్లా అనింటారు, నేను కూడా ఇట్లా అనింటాను, మనం అందరం అనింటాం. ఏంది? ఎందుకు పిలిచాడో, ఎందుకు పంపించాడో, ఎందుకు పిలిచిందో, ఏం చేసిందో కదా. ఈ పిలుపు ఎందుకు అర్థం కాలే. దేనికి పిలిచింది, దేనికి పిలిచాడు అని అర్థం కాదు. అంటే కొన్నిసార్లు కొంతమంది పిలుపు ఎట్లుంటుందంటే పర్పస్ లేని పిలుపు ఉంటుంది, మీనింగ్లెస్ పిలుపు ఉంటుంది, అర్థం ఉండదు, ఒక ఉద్దేశం ఉండదు కదా. అటువంటి పిలుపులు పిలుస్తుంటారు కొంతమంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలంగాక. కొంచెం 4 పాటలు, 4 మాటలు, 4 సాక్ష్యాలు చెప్పడం అలవాటైంది అనుకో, వాళ్ళని ఎప్పుడైనా పిలిచామనుకో, పొరపాటున వాళ్ళకి మైక్ ఇవ్వలేదంటే వాళ్ళు ఏమంటారు? ఎందుకు పిలిచాడు అబ్బా మీటింగ్కి? కూర్చొని వినడం కా.
అలా నేను నాకున్నా అని కొంతమంది అలిగి ఏం చేస్తారు, ముందు చీరలో కూర్చున్న వాళ్ళు వెనక పోయి కూర్చుంటారు. అది అలుగుడు బాపతనమాట. హల్లెలూయా. అమ్మ పిల్లల తల్లులు మీకు కాదులే నేను చెప్పింది ఆమె. సో అట్లా అలిగి వెళ్ళిపోతుంటారు వెనక్కి. ఎందుకు? నాకు ఇంతున్నా కూడా ఆయన నాకు ఎందుకు పిలిచినట్టు అంటే పర్పస్ ఏంటి, నన్ను పిలిచినందుకు పర్పస్ ఏంటి అని మనం సహజంగా అందరం ఆలోచిస్తాం. సో యేసు ప్రభు యొక్క పర్పస్ కూడా ఉంది. ఊరికే పిలవాలి అందరినీ, ప్రయాసపడుతున్నావు, భారం మోసుకొని పోతున్నావు కాబట్టి నా యొద్దకు రా అని పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే మీకు విశ్రాంతిని నేను కలగజేస్తాను అన్నాడు. హల్లెలూయా. ఏమిస్తాడంటమ్మా? దేవునికి స్తోత్రం. ఈ లోకం ఇవ్వలేని శాంతిని, ఈ లోకం ఇవ్వలేని సమాధానాన్ని, ఈ లోకం ఇవ్వలేని దాన్ని నేను ఇస్తాను రండి అని ఆయన ఆహ్వానిస్తున్నాడు. కులము లేదు, మతము లేదు, వర్గము లేదు, భేదం ఏమీ లేదు, అందరినీ పిలుస్తున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు ఎవరంటే అందరి వాడు. దేవునికి స్తోత్రం. భరత్ కుమార్ ఎవరంటే అందరి వాడు. నీ పేరు చెప్పుకో. హల్లెలూయా. పెట్టినావేమో ఫిట్టింగు, కులం ఫిట్టింగు, ఆమేన్, హల్లెలూయా, వర్గం ఫిట్టింగు, ఆ ఫిట్టింగ్ ఇవన్నీ వద్దు. దేవునికి స్తోత్రం. ఇది ఓపెన్ టు ఆల్, ఇన్విటేషన్ అందరికి ఉంది. దేవునికి స్తోత్రం. అందరినీ పిలుస్తున్నాడు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ. కానీ కొంతమంది ఏం చేశారంటే పాపం ఆయన పిలుపును తప్పుగా, ఆయన ఆహ్వాన పత్రికను తప్పుగా తీసుకున్నారు, రాంగ్గా తీసుకొని ఆయన పిలిస్తే నేను పోవడం ఏంది, అసలు ఆయన ఎవరు, మినమెవరు అని ఇటువంటి భేదాభిప్రాయాలతో కొంతమంది ఆ ప్రయాసలే ఉన్నారు, ఆ భారంలోనే ఉన్నారు. ఉచితంగా ఇస్తా నా యొద్దకు రండి అంటున్నాడు. ఆమెన్. రూకలు లేని వారలారా నా యొద్దకు రండి. ఆమెన్. నేను మీ దాహం తీరుస్తాను, మీకు పూర్ణ శాంతిని నేను మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. యేసు ప్రభు శాంతినిచ్చే దేవుడు, శాంతిని స్థాపించిన వాడైనా. ఏమేన్. ఎక్కడిస్తాడు శాంతి, ఎక్కడిస్తాడు ఈ యొక్క విశ్రాంతి అంటే నంబర్ 1 హృదయంలో ఇస్తాడు, నంబర్ 2 మన మనస్సులో ఇస్తాడు, నంబర్ 3 మన శరీరానికి ఇస్తాడు, నంబర్ 4 మన ప్రాంతంలో మనకిస్తాడు, మన పరిస్థితుల మధ్యలో మనకిస్తాడు. ఏంటి? విశ్రాంతి. ఆమేన్. ఆయన పిలుస్తున్నాడు, వెళ్ళిపోవాలంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన పిలిస్తే మాత్రం నిజంగా చెప్తున్నాను, మామూలుగా ఆ పిలుపుని అందుకొని పోతే మాత్రం ఈ లోకంలో ఎవ్వరికి లేనంత శాంతి, సమాధానం, సంతోషం, ఆనందం, ఆత్మలో ఉల్లాసం ఇవన్నీ నీకు కలుగుతాయి. హల్లెలూయా. అనుభవిస్తున్నాం కాబట్టి మాట్లాడుతున్నాం. కాబట్టి ఈరోజు మీరు కూడా చాలామంది మీ జీవితాలు అనుభవించి ఉన్నారు, అనుభవిస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి ఆహ్వానించే దేవుడు ఆయన. ఏమి ఇవ్వడానికి ఆహ్వానిస్తున్నాడు? లోకంలో లేనిది ఆయన దగ్గర ఉంది. ఆమేన్. హల్లెలూయా. లోకంలో ఉన్న దానిని మనం అనుభవించడానికి వెళ్తే 2 దొరుకుతాయి మనకు. ఒకటి ప్రయాస, రెండవది భారం. ఆమేన్. ప్రయాస దొరుకుతుంది, భారం. ఎంత ప్రయాసపడ్డా, ఎంత భారంగా పోయా కదా, ఇవే దొరుకుతాయి. కానీ యేసయ్య దగ్గరికి వస్తే పూర్ణ శాంతి. చెప్పండి అందరు కూడా. ఏమిస్తాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్రాంతిని కలగజేస్తాడు. ఆమేన్. దేవునామానికి మహిమ కలుగాక. నేను ఈ లోకం ఇచ్చున్నట్లు నేను ఇయ్యనన్నాడు ప్రభు. సెలవిచ్చాడు. ఈ లోకం ఇస్తుంది చూడు శాంతి, అట్లా ఇయ్యను నేను. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న శాంతి తాత్కాలికమైనది, కొద్ది కాలం ఉండేది, కొద్ది సమయం ఉండేది. ఆమేన్. అది ఎగిరిపోతుంది, దానికి రెక్కలు ఉన్నాయి, అది ఎక్కువ రోజులు ఉండదు నీ దగ్గర. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా ఏ టైంలో ఎగిరిపోవచ్చు. కానీ నేనిచ్చే శాంతి ఎటువంటిదంటే అది శాశ్వతమైనది, అది పర్మనెంట్. అది దేవునామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన రండి అని పిలుస్తున్నాడు. దేనికి? విశ్రాంతిని ఇస్తానని పిలుస్తున్నాడు. ఆయన ఆహ్వానించే దేవుడు. దేనికి ఆహ్వానిస్తున్నాడు ఆయన? నీకు విశ్రాంతిని ఇవ్వడానికి. అలసిపోయినావా ఈరోజు? పరిగెట్టి 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 ఆలోచించి చించి చించి తలంచి 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 అంత చీయే. ఆమేన్. హల్లెలూయా. ఆయన సన్నిధిలోకి వచ్చి కూర్చున్నావు అనుకో,
రండి అన్నావు ప్రభా, నేను వచ్చాను ప్రభా, నేను ఇంకా ఏం చేస్తావు చేయనైనా అని అట్లా మొత్తం అప్పచెప్పుకున్నావు అనుకో, ప్రైజ్ ద లార్డ్, నువ్వు వెనకకు తిరిగి లోపల ఏవి జరగాలి అవి జరిగిపోయి ఉంటాయి. ఏది ఇవ్వాలా అవి ఇచ్చేసి ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నువ్వు ఒక దానికోసం వచ్చింటావు, ఒక సమస్య పోవాలో, సమస్య నిన్ను పీడిస్తుంటే దాన్ని జయించాలని దేనికో వచ్చింటావు. అయితే నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు, ఆయన దగ్గర చెప్పుకున్నావు, అప్పగించుకున్నావు. కానీ వెనక్కి తిరిగితే ఏం జవాబులే, సమస్య అట్లనే ఉంది, ఇరుకులు అట్లనే ఉన్నాయి, ఇబ్బందులు అట్లనే ఉన్నాయి. అయితే ఆయన విశ్రాంతి ఎటువంటిది తెలుసా? ఆ సమస్యల మధ్యలో నుండి నువ్వు పోతుంటావు, ఆ సమస్యల మధ్యలో నుంచి వెళ్తుంటావు, ఆ ఇరుకుల మధ్యలో నుంచి నువ్వు వెళ్తుంటావు, ఆ భయంకరమైన పరిస్థితుల మధ్యలో నుంచి వెళ్తుంటావు. కానీ ఒక విషయం తెలుసా? అవి నిన్ను ఏమీ చేయలేవు, అవి నిన్ను డిస్టర్బ్ చేయవు, నువ్వు వాటిని డిస్టర్బ్ చేస్తూ ఉంటావు. అవి నిన్ను ఏం అలజడ పుట్టించవు. ఇంకొకటి ఏంటంటే వాటిని జయించే అధికారం దేవునికి ఇచ్చింటాడు. అదే విశ్రాంతి అంటే. మీకు అర్థమయ్యే భాషలో చెప్తా, ఇది అర్థం కాలే కొంతమందికి, మళ్ళీ చెప్తా. ఒకరోజు ఒక యవ్వన జంట తీర్మానం తీసుకున్నారు, సమర్పించుకున్నారు. కొత్తగా వివాహమైంది. అబ్బాయి ఏమో ఒరిస్సాలో సేవ చేస్తూ ఉన్నాడు, ఒంటరిగా సేవ చేస్తూ ఉంటే ఆ అబ్బాయికి పెళ్లి సంబంధం కుదిరింది. అమ్మాయి దైవ సేవకుని చేసుకోవాలని ఆశపడింది. అయితే దేవుడు ఆమెకు ఆ అబ్బాయిని అనుగ్రహించారు. అయితే ఇద్దరికి వివాహం ఘనంగా జరిగింది. సో వీళ్ళు 2 ప్రాంతాల్లో సేవ చేస్తున్నారు ఒరిస్సాలో. ఒకటి కొండ కింద, ఒకటి కొండ అవతల భాగం. సో ఈ భాగాల్లో సేవ జరుగుతోంది. ఉదయం ఇక్కడ కొండ కింద సేవ, సాయంకాలము ఆ కొండ వెనక సేవ. అట్లా 2 మందిరాలు పెట్టి ఆ యవన జంట ఏం చేస్తున్నారు? దేవుని సేవ చేస్తున్నారు. ఎంత అద్భుతం కదా! యవన కాలంలో దేవుని కాడి మోయట, దేవునికి స్తోత్రం. సో ఇట్లా సేవ చేస్తూ ఉంటే మనకందరికీ తెలుసు, కొంతమంది మత సంబంధమైన, అంటే యేసు ప్రభుని అర్థం చేసుకునే వాళ్ళు ఇది కులం అనుకొని, పాపం కులాలు మారుతున్నారు అవి అనుకొని కొన్ని అల్లజడులు చేసిన వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క పాస్టర్ గారిని వాళ్ళ దేవతకు బలిగా ఇచ్చేశారు. ఆయన తలకాయ తీసేశారు. తల ఎక్కడ పోయిందో తెలియదు, మొండెం మాత్రం వదిలేశారు. ఈమె పిల్లలు లేరు. సాయంకాలం సైకిల్లో పోతాడు ఆయన, ఆ ఊరు అవతల సైడు. అక్కడికి వెళ్ళాడు బయలుదేరి. సో రాత్రి ఇంకా అక్కడే ఉంటాడు. ఉదయం వస్తాడు. ఉదయం రాలేదు, మధ్యాహ్నం రాలేదు, సాయంకాలమైనా రాలేదు. ఈమెకు ఆలోచన వచ్చింది, ఏంటి మా ఆయన ఇంకా రాలేదని చెప్పి అక్కడ ఉన్న యవనస్తులతో చెప్పి, పాస్ట్ ఆయన మనం ఎక్కడ ఇంకా రాలేదు, ఆ ఊరిలో ఉన్నాడా ఇక్కడ ఉన్నాడా అని చెప్పి, ఫోన్లు గిన్లు ఇవన్నీ ఉండవు, ఆ టైంలో లేవు. సో ఇప్పుడు చెప్పి ఏం చేశారంటే బయలుదేరి వెళ్ళారు, ఎత్తుక్కుంటూ వెళ్ళారు. వెళ్తూ ఉంటే మధ్యలో ఆయన చెప్పులు కనబడ్డాయి. ఇంకా కొంచెం దూరంలో పోతే ఈ మొండెం మాత్రం కనబడింది. ఇంకొక దగ్గరికి పోతే అక్కడ వేలాడదీసింది ఇది. ఇంకా అది పెద్ద సంచలనం అయిపోయింది. చాలా ఇక అది ఆ న్యూస్ అంతా స్ప్రెడ్ అయిపోయింది. సో దాని తర్వాత చాలామంది హైదరాబాద్ ప్రాంతం నుంచి అక్కడికి వెళ్ళారు, అంటే ఆ ఒరిస్సా ఆమె దగ్గరికి వెళ్ళారు, ఆ సేవకురాల దగ్గరికి. యవనస్తులండి, ఒక 6 నెలలు 7 నెలలు అయిందంతే, వివాహమే అంతే. సో అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పాస్టర్ గారు వెళ్ళి మాట్లాడుతూ ఆయన అన్నాడట, చాలా వేదన వచ్చిందంట ఆమెను చూసినప్పుడు, ఆ ప్రాంతం చూసినప్పుడు, ఆయన చంపిన విధానం విన్నప్పుడు గుండె తరుక్కొని కన్నీరు మున్నీరైపోయి ప్రార్థన చేద్దామమ్మా అన్నాడట. సరే చేయండి అన్నదట. ఆమె ప్రార్థన చేస్తుంటే ఆయనకు దుఃఖం వచ్చి ఏడుస్తూ ఉంటే ఒక మాట అన్నది, హలో పాస్టర్ గారు అన్నదట. ఏమమ్మా అంటే, ఏడు పాపండి అన్నదట. ఏమన్నదట? ఏడు పాపండి. నువ్వు నేను ఏడుస్తే పోయిన ఆయన తిరిగి రాడు. నా భర్త వెళ్తూ నాకు 40 మందిని అప్పచెప్పి పోయాడు. ఆ 40 మందిని బలమైన వ్యక్తులుగా దేవుని కొరకు, దేవుని రాజ్యము కొరకు
వాడబడే శక్తులుగా నేను తయారు చేయలాగున దేవుని జ్ఞానము, దేవుని బలము, దేవుని ప్రసన్నత దేవుడికి ఇచ్చేలాగున మీరు ప్రార్థన చేయండి అన్నదట. దిమ్మ తిరిగిపోయిందంట ఆ పాస్టర్ గారికి. అంటే ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి సేవకులను అట్లా రాడుల్లాగా తయారు చేస్తాడు దేవుడు. అంతే. మీకు నేను సూటు, అందుకే నన్ను ఇక్కడ పెట్టాడు. కొత్తోడు వస్తే సూటు కాదు ఇక్కడ, అంతే. హల్లెలూయా, ఆమేన్. ఇశ్రాయేలుకు మోషే సూటు, ఆమేన్. దేవునికి స్తోత్రం. యూదులకు దావీదు సూటు, ఆమేన్. సో ఎవరికి సూట్ అయితే వాళ్ళని పెడతాడు. మనం అకస్మాత్తుగా పెట్టుకున్న మీటింగ్లు కాదమ్మా ఇవి. నాయనా దండం పెట్టి చెప్తున్నా వినండి. కూటి కోసం వచ్చి నిలబడిన వాళ్ళం కాదు ఇక్కడ, ఆస్తులు సంపాదించుకోవడానికి వచ్చిన వాళ్ళం కాదు ఇక్కడ. ఒక్క దర్శనము కలిగి దేవుని ఆత్మచేత నడిపించబడ్డాం. మీకు నేనైతే సూట్ అవుతాను, నాకు మీరైతేనే సూట్ అవుతారు. ఆమె మళ్ళీ వీళ్ళ దగ్గర పోతే వేరేగా ఉంటుంది. ఆమె హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ గాడ్, ఆమేన్. ఇంకొక మాట చెప్తున్నాను, నీకు భర్త ఎవరు కావాలో, భార్య ఎవరు కావాలో దేవునికి తెలుసు. వాళ్ళనే సూట్ చేసి ఉంటాడు. ఏమే, అది గుర్తుపెట్టుకో. దేవునికి స్తోత్రం అని ఆ యొక్క దైవ సేవకురాలు చెప్పిద్దట. అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఆమె ఏం కలిగి ఉంది? పూర్ణ శాంతి. ఏమే, అవును, చనిపోయేది 100% వాస్తవం. ఎవరైనా చనిపోవాల్సిందే, పుట్టినోడు తప్పకుండా చనిపోతాడు. దేవునికి స్తోత్రం. నాకంటే ముందు ఒక రోజు వెళ్ళిపోయినాడు ఆయన, నేను కూడా పోతా వెనక. ఆయన చేయాల్సింది ఆయన చేసి వెళ్ళిపోయాడు. నేను చేయాల్సింది నేను ఇది చేసి నా పరుగును కడముట్టిస్తా. దానికోసం ప్రార్థన చేయండి. ఏందో ఏడుస్తున్నారు మీరు, వచ్చి నన్ను ఏడిపిస్తున్నారు అన్నదట. ప్రైజ్ గాడ్, అది పూర్ణ శాంతి, అది ధైర్యం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అటువంటి పరిస్థితులు ఒకవేళ కొంతమంది ఉన్నారు ఇక్కడ బలహీనులు. దేవుని సేవ చేస్తే ఇన్ని కష్టాలు వచ్చినాయి. దేవుడా నువ్వు ఉన్నావా? కొత్తగా పెళ్ళైందయ్యా 6 నెలలకైనా, ఆమేన్. అప్పుడు ఇట్లా రావు, ఇట్లా వస్తాయి చప్పట్లు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం అని దేవుని మనం నిందిస్తాం కదా. హల్లెలూయా, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆహ్వానిస్తున్నాడు ఆయన. రండి అంటున్నాడు. ఎవరైనా అన్నారా? మా రక్త సంబంధిలో పిలవలేదన్నా నన్ను. ఇప్పుడు మా అన్న ఒక్కసారి, మా అక్క, మా చెల్లి ఒకసారి, మా తమ్ముడు ఒకసారి, ఒక్కసారి రండి. పాస్టయ్య నువ్వు కూడా ఒక్కసారి రండి, పాస్టమ్మ కూడా ఒక్కసారి రండి అని ఫీల్ అవుతుంటామా? ఈ ఫీలింగ్లన్నీ పక్కన పెట్టి యేసయ్యనే రండి అన్నాడు. ఇంకా ఆయనకు పిలిచినంత ఉన్నతమైన ఆహ్వాన పత్రిక ఎవరికన్నా ఉందా? దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి యేసయ్య పిలిచిన పిలుపుకు ఏముంది? దేవునికి స్తోత్రం. ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటి? విశ్రాంతినివ్వడానికి పిలుస్తున్నాడు. సో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 19-20 వచనం. మత్తయి సువార్త 4:19-20. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి. చాలు, దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా ఏమంటున్నాడంటే నా యొద్దకు రండి అన్నాడు. ఏమన్నాడు? ఇంకొకసారి చెప్పండి ఇట్లా, నా యొద్దకని. ఇంకొకసారి నా యొద్దకు అనండి. నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని మీకు విశ్రాంతిని కలగజేస్తాను అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నా వెంబడి రండి అంటున్నాడు. యొద్దకు వేరు, వెంబడి వేరు. ఈ రోజుల్లో 4 రోజులు కనిపించి 4 రోజుల్లో ఆరిపోతున్న వాళ్ళు ఉంటున్నారు. వెలుగుతున్నారు, వెంటనే దీపాలు ఆరిపోతున్నాయి. రాకెట్ లాగా ఉంటానట, అనగానే పైకి పోతుంది, రాకెట్ అతుస్పటక్ కనబడుతుంది కింద. అట్లుంటున్నారు కొంతమంది ఆధ్యాత్మికమైన జీవితంలో. కారణం ఏంటంటే ఆయన యొద్దకు వచ్చారు, ఇట్స్ గుడ్, కానీ వాళ్ళు ఏం చేయడం లేదు తెలుసా? ఆయనను వెంబడించడం లేదు. ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన నా వెంబడి రండి. వెంబడి వెళ్ళడం లేదు. అది ఇప్పుడు ప్రాబ్లం అంతా కూడా. యొద్దకు చాలా మంది కానీ వెంబడే లేదు ప్రాబ్లం. ఇడ
నా వెంబడి రండి అంటున్నాడు. ఏమంటున్నాడమ్మా? ఎవరు వెళ్తున్నారు యేసయ్య వెంబడి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయ్యా యేసయ్య కనబడితే ఆయన వెంబడి పోవచ్చయ్యా. ఇప్పుడు ఆయన కనబడడం లేదు. ఎట్లా అంటే ఆయన పలికిన వాక్యమే మనను ఏం చేస్తుంది? అది మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వాక్యము మనను నడిపిస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు దేని వెంబడి వెళ్ళాలా? దేవుని వాక్యము చేత మనం వెళ్ళాలి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అదేం చేస్తుందంటే శాంతికరమైన జలముల ఎద్దకు మనం నడిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి రెండవదిగా మనం చూస్తే నా వెంబడి రండి అంటున్నాడు. ఇది కూడా ఒక ఆహ్వానమే. ఎందుకు ప్రభువా అని అంటే, మనుషులను పట్టే జాలరుగా నేను మిమ్మల్ని చేస్తాను. ఆమెన్. ఈరోజు నువ్వు ఏమై ఉన్నావో అది కాదు, అసలైనది నేను చేస్తాను అంటున్నాడు. హీస్ గోయింగ్ టు డూ సంథింగ్ న్యూ. ఆయన ఏదో కొత్త చేయబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. కంపు జీవితం ఏం చేయబోతున్నాడు? పరిమళించే జీవితంగా మార్చబోతున్నాడు. చేపల కంపు ఏం కాబోతుంది? సువాసనగా మార్చబడబోతుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. నా వెంబడి రండి, నా వెంబడి రండి అంటున్నాడు. ఆహ్వానం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నేను ఎందుకు వెంబడి రండి అంటున్నాడంటే, మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎంత మందిని కలుస్తావో వాళ్ళందరినీ దేవునికి ఇస్తాడు. వాళ్ళందరినీ పట్టుకురావాలా ఆయన రాజ్యంలోనికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇట్లా ఏలెత్తి ఇట్టిట్ట చూపించి చచ్చినావనుకో నరకమే అయిపోయింది. నీకు చాలా బాధపడుతుంది. చాలా ఇట్లా అనుకుంటా పోయినాం అనుకో, నీ వెంబడి ఓడు రాడు. ఆమేన్. ప్రేమతో పలకరించాలి, సంతోషంతో మాట్లాడాలి, సమాధానంతో రండి ఒకసారి, జస్ట్ ప్లీజ్ కమ్, ఒక్కసారి చూడండి, రుచి చూచి తెలుసుకోండి. ఆమేన్, హల్లెలూయా. ఎట్లుంటుంది ఈ ఆహ్వానం? చెప్పండి గట్టిగా. చాలా అద్భుతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఒక అన్యులు చూస్తాం మనం, వాళ్ళకు నిజ దేవుడు తెలియదు పాపం. కానీ వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తుంటారు? చాలా ఫ్రీగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉన్నట్టుంటారు, అందరితో బాగా నమస్తేనా నమస్తగా. కానీ భక్తులు మనం ఎట్లుంటాం? ఇప్పుడే పైనుండి అని తోసేస్తుంటాం వాళ్ళను. ఎప్పుడైనా తాగేవని ఇట్లా పట్టుకున్నావా చేసి, ఎందన్నా ఇది, ఎందుకన్నా ఇది అని అన్నావా ఎప్పుడైనా? కంపునైనా ఇప్పుడే ప్రార్థన చేస్తున్నా, అమ్మా బా ఎంత అతి పరిశుద్ధత అనేది ప్రవర్తన. అదే నేను చెప్పేది. వాడు ఎందుకు తాగుతున్నాడు, దేనికోసం తాగుతున్నాడు, తాగి ఎందుకు అట్లా అవుతున్నాడు అని ఒక బ్యాక్గ్రౌండ్ ఆలోచిస్తే, వాడికి మనశ్శాంతి లేక తాగుతున్నాడు, జీవితం అర్థం కాక తాగుతున్నాడు, ఏం చేయాలో తెలియక తాగుతున్నాడు. సో ఇప్పుడు అన్ని తెలిసినా నువ్వు నేనేం చేయాలా? చేర్చుకోవాలా వాళ్ళను. బ్రాడ్ మైండ్ కావాలా మనకు. ఈ ఉపవాస ప్రార్థనలు చెప్పండి, ప్రభువా పిసినారు ఆత్మలు వద్దునైనా, ధారాళమైన ఆత్మలు నాకు దయచేయి. నారో వద్దునైనా, బ్రాడ్గా నాకు దయచేయి. మనసులో బ్రాడ్ దయచేయి, కానీ ప్రయాణం మాత్రం నారోలోనే ఉండాలి. ఆమేన్. మనసులో మాత్రం విశాలంగా ఉండాలి, కానీ ప్రయాణం మాత్రం ఇరుకు మార్గంలోనే పోవాలా. దాంట్లో పోవడానికి పోరాడాలా, అది మనకి ఇష్టమై ఉండాలా. అంత బ్రాడ్ అన్నాడన్నా అని ఎట్లా అంటే అట్లా కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో తాగుబోతులను ప్రేమించమన్నాడు అని చెప్పి వాళ్ళు విందులకు పిలిస్తే పోయి కూర్చొని వాళ్ళు అద్ద అవుతుంటే నువ్వు థమ్సప్ అని పెద్ద ఈ భక్తి వద్దు. మళ్ళా అటువంటి పనులు చేద్దు మనం. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అటువంటి వాళ్ళతో మనం ప్రవర్తించేటప్పుడు వాళ్ళ కోసం వెనక బాగా ప్రార్థన చేయాల. నా వెంబడి రండి అంటున్నాడు.
ఏమంటున్నాడు? ప్రైజ్ ది లార్డ్. ఈ అపోస్తులు అందరూ కూడా ప్రార్థనల ద్వారా ఫేమస్ అయ్యారా, లేకపోతే ఉపవాసాల ద్వారా ఫేమస్ అయ్యారా, లేకపోతే వాళ్ళకు ఒక గుర్తింపు దేన్ని బట్టి వచ్చింది? రెండే రెండు. ఒకటి, వీరు యేసుతో కూడా ఉన్నవారు, యేసుతో కూడా వీరు ఉన్నవారు అన్న గుర్తింపు. రెండోది, వాళ్ళు రాగానే భూమిని తలక్రిందులు చేయవారు ఇక్కడనూ వచ్చి ఉన్నారన్నారు. ఈ గుర్తింపులు ఎట్లొచ్చినాయి? ఆయనను వెంబడించుట ద్వారా. ప్రభు చెప్పినట్లుగా చివరి శ్వాస వరకు వాళ్ళు వెంబడించారు, హతసాక్షులయ్యారు. యేసు ప్రభుని ఇట్లా సిలువేస్తే ఈయన అంటాడు, నన్ను తలక్రిందులుగా వేయండి అంటాడు. నేను ఆయన అంత గనుడని కాదు, కాబట్టి తలక్రిందులు వేయండి అన్నాడు. అందరు హతసాక్షులే, ఒక యోహాన్ తప్ప. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టే జార్లుగా చేస్తాను. ఇది కేవలం ఆ చేపలు పట్టేటోళ్ళకి కాదు, ఇక్కడ ఇంటున్న మీకు కూడా చెప్తున్నాడు అదే మాట. నన్ను వెంబడించండి అంటున్నాడు. మీరు లోకంలో ఎంత సంపాదించినా వదిలిపోవాల్సిందే. ఆత్మలు సంపాదిస్తే మాత్రం అవి ఎప్పటికీ ఉండిపోతాయి దేవుని సన్నిధిలో. అవే నీకు కిరీటాలుగా దేవుడు ధరింపజేస్తాడు. కిరీటంలో ప్రశస్తమైన రత్నాలుగా దానిలను పొదుగుతాడు దేవుడు. ఆ దాన్నే బట్టే మనం అతిశయిస్తాం పరలోకంలో. ఇప్పుడు మనం చెప్పి వెళ్ళిపోతుండాలి. వాళ్ళు వస్తున్నారా, రావడం లేదు, చేస్తున్నారు, మనకు అనవసరం. మన పని చెప్తా పోవాలి. ఒక రోజు వస్తుంది, మనం ఎంతమందికి చెప్పాం, ఎంతమంది రక్షణ పొందుకున్నారో వాళ్ళందరి కిరీటాలలో కనబడుతూ ఉంటారు. అప్పుడు అర్థమవుతుంది, ఓహో ఆనందం ఎట్లుంటుంది. ఆమేన్. వీళ్ళను నా ద్వారా తెచ్చిన నా మందిరాన్ని కట్టాడు. ఈడు ఇంకా వాడు ఒక్కడే ఉంటాడు, ఇంక 10 మంది తేడు, ఈడు వాడిని చూసుకుంటూనే ఉంటాడు. సో ఇది కాదు, ఒక్క కుటుంబం, ఒక్క వ్యక్తి కాదు. ఇప్పటికే నువ్వు రక్షింపబడ్డావు. ఎన్ని ఆత్మలు రావాల్సింది నీ ద్వారా, ఎన్ని కుటుంబాలు కదలవలసింది నీ ద్వారా, ఎన్ని కుటుంబాలను రప్పాల్సింది నీ ద్వారా. వచ్చిన వాళ్ళతో కొట్లాడుకుంటూ తిరుగుతున్నావు, ఇంకెక్కడ వస్తాయి? వాళ్ళ మీద నలుగుతా సొలుగుతా మోసుకుంటా అది ముడుచుకుంటా తిరుగుతాయి. ఎక్కడవుతుంది ఇది? ప్రభు అందుకే అంటున్నాడు, నా వెంబడి రండి. ఆమేన్. నమ్ముకున్న ప్రతి ఓడు ఆయనను వెంబడించాలా. ఆమేన్. దయ్యాలు కూడా నమ్ముతున్నాయి, ఇంకా వణుకుతున్నాయి. నేను యేసుప్రభు నమ్ముకున్నాం, మేము యేసుప్రభు అది గొప్ప కాదు నాయనా. నమ్ముకోవడం పెద్ద సంగతి కాదు. నమ్ముకున్న నీవు ఆయనను వెంబడించాలి. అందుకే ఆయన రమ్మని పిలుస్తున్నాడు. ఆమేన్. అందుకే ఆయన ఆహ్వానిస్తున్నాడు, నేను వెల్కమ్ చేస్తున్నాడు. నా వెంబడి రండి అంటున్నాడు. సో ఇప్పుడు ఎవరు వెంబడి వెళ్తున్నారు మీరు? చాలామంది సేవకులను వెంబడిస్తుంటారు, సేవకురాలను వెంబడిస్తుంటారు. అంటే వాక్యానుసారంగా వెళ్తే వాళ్ళు వాక్యంతో పోతున్నారంటే పోనీ, అది మంచిదే. ఆ పాస్టర్ గారు ఏ షర్ట్ వేసినాడు, ఏ రంగు వేసినాడు, ఏ హెయిర్ స్టైల్ వేసినాడు, ఏ మిసం పెట్టి, ఇవన్నీ వెంబడిస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. పాస్టమ్మ ఏ రంగు వేసిన షర్టు, ఆమె ఏం వేసింది, ఈ కాదు. మైక్ పట్టుకోగానే ఎవరో గుర్తుకొచ్చింటారు. ఆత్మదేవుడు గుర్తురాడు. ఆ రీళ్ళల్లో, ఆ టీవీలలో ఎక్కడో చూసింటారు కదా, సేమ్ ఇంకా అదేలాగా ప్రవర్తించడానికి అటు ఇచ్చి అంటుంటారు. స్తోత్రం నాన్న, మీ అందరికీ దండం. ఇవన్నీ పనికి రానివి. నీకు ఒక స్టైల్ ఇచ్చాడు, అదే స్టైల్లో పో. ఆమేన్. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగాక. ఆమేన్. వీఆర్ ఒరిజినల్స్ అని చెప్పండి. నేను ఒరిజినల్ అని చెప్పండి. అంతే. మనము జిరాక్స్ కాపీ కాదని చెప్పండి. పక్కన వాళ్ళతో చెప్పండి, నువ్వు జిరాక్స్ కాదా అని. దేవునికి స్తోత్రం. నీ కొడుకు అచ్చం నీలాగానే ఉన్నాడు, నీ కూతురు అచ్చం నీలాగానే ఉంది అంటే అవునాయా కానీ ముక్కు కొంచెం తేడా ఉంటుంది, చూసుకో. చెవు కొంచెం తేడా ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు చేసింది అంతే. నిన్ను నీ పట్ల ఒక నీకు ఒక పేజ్ ఉంది గ్రంథంలో. ఆ పేజ్లో నీ పేరు, నీ కథ నీదే ఉంటుంది, పక్కన వాళ్ళది ఏం ఉండదు. పక్కన తిప్పినాడంటే పక్కన వేరే వాళ్ళ పేరు ఉంటుంది. అట్లా ఒక్కొక్క దాంట్లో ఉంటుంది అంతే తప్ప నీ పేరుని అన్నిట్లో చేర్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ఏమేన్. ఎలీషా అడుగుతాడు, నాకు 2 పాలు అభిషేకం కావాలి, నీ మీదున్న 2 పాలు, నీ మీదున్న అభిషేకం కంటే నాకు 2 పాలు ఎక్కువ కావాలంటాడు. ఇది కష్టమైనది నువ్వు అడిగినావు అంటాడు. ఎందుకంటే నాకు తెలుసు ఇది నాది కాదని. ఏలియాకు తెలుసు దీని ఓనర్ నేను కాదు, అభిషేకానికి ఓనర్ నేను కాదు, ఈ అభిషేకానికి ఒక అభిషేక్తుడు ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు అనే ప్రభు. హల్లెలూయా. సో సేవకుల అభిషేకాల కోసం ఈరోజు చాలామంది పరుగులు తీస్తున్నారు. డోంట్ రన్. అనాయింటింగ్ వాళ్ళ దగ్గర లేదు. అనాయింటర్ యేసు ప్రభు. ఆమేన్. ఈరోజు అంతా అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి ప్రీచింగ్స్లలో, జాగ్రత్తగా ఉండాలి. అందుకే పౌలు తిమోతితో అంటాడు, వాక్యాన్ని సరి అయిన రీతిలోను విభజించు అంటాడు. రైట్లీ యు మస్ట్ డివైడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్. ఇప్పుడు నేను నా పిల్లలకి ఒకటి చెప్పిన, పోయి వారికి చెప్పరా అన్నాడు అనుకో, నేను చెప్పింది చెప్పినట్టే చెప్తే మంచిది, నేను చెప్పినది వేరే మార్చింది అంటావు, ఏమైపోతుంది మా మధ్యలో? చెప్పాలా గట్టిగా, గొడవలు అవుతాయి. ఏమిరా మీ నాయన ఇంట్లో ఉన్నాడా అంటే వాడు కొంచెం అటు ఇటు అయినాడు అనుకో, వాడు ఈ నాయన దగ్గరికి వచ్చినాడు, నాయన ఆయన వచ్చినాడు అంటే నేను లేనని చెప్పు పోరా అన్నాడు అనుకో, నేను లేనని చెప్పు పోరా అన్నాడు అనుకో, వాడు పోయి అదే మాట అంటాడు, నేను లేనని చెప్పు పోరా అన్నాడు మా నాయన అంటే అయిపోయా. అరే ఉండి కూడా నువ్వు రావా అని ఇద్దరు ఏమైపోతారు, డిసిమ్ము కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వాక్యం కూడా జాగ్రత్తగా విభజించాలి. అందుకే నేను ఎప్పుడు కూడా మాట్లాడేటప్పుడు 2-3 సార్లు ఆలోచన చేసి, ఆమేన్, ఇది ఆత్మ ఆవేశంతో వస్తుందా భరత్ కుమార్ ఆవేశమా అని ఆలోచన చేసే పదాలు కూడా వాడుతూ ఉంటాను. ఎట్లంటే ఎట్లా వాడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మీతో చప్పట్లు కొట్టించుకోవాలని మోజు లేదు, మీరు గట్టి కేకలేసి ఇని సంతోషపడి ఉబ్బిపోయాలని కూడా లేదు. ఆమేన్. వాక్యం మీ గుండెల్లో మీ హృదయంలోకి వెళ్ళి అది కార్యం చేయడం ప్రారంభించి మీరు నిజమైన మారు మనసు, నిజమైన రక్షణ పొందుకొని ఆయనను వెంబడిస్తే చాలు, నాకు 10 కోట్లు వచ్చినట్టు. నేను దేవుని వాక్యం చేత నేను బలపరచబడ్డానయ్యా, ఆ వాక్యంతో ఈరోజు సాగుతున్నా, నా కుటుంబాన్ని కట్టుకున్నానని ఒక్క మాట చెప్తే మామూలుగా ఉండదు ఆ సంతోషం. హల్లెలూయా. అందరు నమ్ముకున్న వాళ్ళే, సమస్య అంతా వెంబడించే వాళ్ళు తక్కువ ఉన్నారు ఈరోజు. ఆమేన్. సెలబ్రిటీ పాస్టర్లన్నా వెంబడించేవారు ఉంటున్నారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. పెద్ద పెద్ద అని దానిలో వెంబడించే వాళ్ళు ఉంటున్నారు. ఇవన్నీ మానుకోండి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు వారికి ఇచ్చిన అంటే వారిని తప్పు పట్టడం లే, వాళ్ళకు దేవుడు ఇచ్చిన దర్శనం వాళ్ళు పోతా ఉన్నారు. కానీ దేవుడు నీకు కూడా ఒకటి ఇచ్చాడు కదా, కూర్చోబెట్టి అదే పనిగా మాట్లాడుతున్నాడు కదా, దాన్ని నువ్వు ఏం చేయాలా? తీసుకోవాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ప్రభు అంటున్నాడు ఏమని, రెండవదిగా నా వెంబడి రండి, నేను ఏం చేస్తాను? దేవునామానికి మహిమ కలుగాక. మూడవదిగా చూడండి. థ్యాంక్ యూ జీసస్. చివరిగా థ్యాంక్ యూ లార్డ్. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 12వ వచనం. 21:12. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు రండి రండి భోజనము చేయుడని వారితో అనెను. అందరూ ఆమేన్ చెప్పండి. రండి, మన భాషలో చెప్పాలంటే రండి భోంచేద్దురు. ఆమేన్. హల్లెలూయా. ద్రోహులు, నమ్మక ద్రోహులు ఆయనను వెంబడిస్తామని, నా ప్రాణం పోయినా లేదా అని 3 సార్లు బొంకి కదా అన్ని డైలాగులు, పెద్ద డైలాగులు అని వేసిన వాళ్ళు నమ్మక ద్రోహులు వీళ్ళంతా. పోయేటోడు గమ్మున పోవచ్చు కదా, వాళ్ళ రెడీ చేసుకున్నాడు. ఎందుకంటే ఇంకా ప్రభు కనబడలే.
అరే మనకు పాటలు తప్పవరా పద, మళ్ళీ మన వృత్తి, మన పని, మన కంపు, మనది 3.5 సంవత్సరం ఏదో కలలాగా చూద్దాం, కలగంటిని అనుబోదాం. ఇప్పుడు మన పనిలో మనం ఉందామని మళ్ళీ వల పట్టుకొని పోతా నేను చేపలకు పోతున్నా, మీరేమైనా వస్తారా అన్నాడు. అడిగా అవసరమా? ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ ఆయన ఎవరో కాదు, రాయి బండ కదా, నా సంఘాన్ని నీ మీద కడతాను అని వాగ్దానం పొందుకున్నాడు. దుడుకు మనిషి ఏం చేస్తున్నాడు? వీళ్ళని అందరినీ చెడగొడుతున్నాడు. హల్లెలూయా అని పోయాడు. ఏమైనా సాధించాడా? మర్చిపోయాడు. యోహాను 15:1-2-3 ఉన్నది ఏంటి? నాకు వేరయ్యుండి మీరు ఏమీ కూడా, సముద్రమే ఉండొచ్చు కానీ ఒక్క చేప పడదు, తెలుసుకోండి. హల్లెలూయా. ఆయన దర్శనాన్ని విడిచి, ఆయన స్వరాన్ని విడిచి, ఆయన రక్షణను విడిచి నువ్వు ఎన్ని ప్రయాసాలు పడ్డా తిరిగి ఆయన పాదాల దగ్గరికి రావలసిందే. ఎందుకంటే ఆయనకు వేరై ఉండి నువ్వు ఏమీ చేయలేవు, నేను ఏమీ చేయలేవు. అందుకే ఆయనను వెంబడించడం మంచిది. హల్లెలూయా, ఆమేన్. ఒక్క చేప కూడా పడలే. సరే అని ప్రభువే మళ్ళా ఇన్వాల్వ్ అయ్యి ఏమన్నాడు? కుడివైపు వేయండిరా అన్నాడు. వేస్తే ఏమైనాయి? విస్తారంగా పడ్డాయి. పెద్ద చేపలు, మామూలు చేపలు కాదు. వాళ్ళ పిగిలిపోయే పరిస్థితి. ఆయన చెప్పినాడు మాట బయటకు వచ్చిందంటే పిగలడమే కా, హల్లెలూయా, నిండడమే కా. ఆమె సమృద్ధి కాదు, సర్వ సమృద్ధి. ఆమేన్. అయితే మీకు ఒక గొప్ప విషయం తెలుసా? ఇంత భయంకరస్తులైన వీళ్ళు శిష్యులను వీళ్ళ కోసం అయ్యా చేపలు చేసి పెట్టిండు. గట్టున కూర్చొని యేసు ప్రభు వండిండి చేపలు. అలా పట్టుకొని వచ్చిన చేపలు కదా, అప్పుడు తోమలే, ఇది ఆల్రెడీ సిద్ధపరిచాడు చేపలు. అంటే ఎంత ప్రేమ చూడండి. నా పిల్లలు అపజయంతో కలిసిపోయి వచ్చింటారని, నా పిల్లలు ఫెయిల్ అయిపోయి కష్టపడి వచ్చింటారని ఆ ఫెయిల్యూర్ల వాళ్ళ కోసం ఏం చేస్తున్నాడు చూడండి ఎంత కదా. ప్రైజ్ ది లార్డ్. మన పిల్లోడు బడికి పోతున్నానని చెప్పి వాడు బ్యాగ్ బయట పెట్టి సినిమాకు పోయి వచ్చినాడు అనుకో, అది మనకు తెలిస్తే రానాయన తిందు అంటావా? ఏం చేస్తావు? చదువు చెప్పే టీచర్ మీదకి పోతావు ఫస్ట్, నాకెందుకు చెప్పలేను అని కదా. ఇంక మామూలుగా ఉండదు మన తంట మంట. కానీ యేసు ప్రభు చూడండి అంత కదా. అబ్బా, అటువంటి వాళ్ళని కూడా ఏమంటున్నాడు? రండి, చేసిందిలే రండి, నా వెనక గుంతలు తవ్వినారు ఆయన పర్లేదు రండి, నా రాజ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించారు ఆయన పర్లేదు రండి, ఇన్ని సంవత్సరాలు తిరిగి నేను ఎవరో తెలియదని 3 సార్లు బొంకుతావు, 3 సార్లు ఒట్టు పెట్టుకుంటావు ఒకసారి రా అని సింపుల్గా పిలుస్తున్నాడు. మళ్ళీ భోజనం పెట్టి. ఏమి ఆహ్వానం అండి! ఇట్లా ఎవరన్నా ఇచ్చారా ఆహ్వానం? ఆమేన్. వద్దునైనా వాడు పార్టీకి పిలవద్దు అని మధ్యలో వాడు తాగుతాడు, వాడు తాగినాక గందరగోళం పెడతాడు, వాడిని రానియద్దురు రే, చూసుకోండి రే అని మనం చెప్తాం మామూలుగా అయితే లోకంలో. యేసు ప్రభు వీళ్ళని పిలుస్తున్నాడు ఏమని? రండి భోజనం చేయుడు, రండి భోజనం చేయుడని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఎంత ఆయన ఆహ్వానం ఎంత అద్భుతం కదా. దేవునికి స్తోత్రం. సో ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఎన్ని నెలల నుంచి నువ్వు వాక్యం చదువుకోలేదో, ప్రార్థన చేసుకోలేదో, ఒకప్పుడు బాగా మండిన దానివి, ఒకప్పుడు బాగా మండిన వాడవు, ఒకప్పుడు ప్రభు తప్పక వేరేది ఏది లేదు, ఒకప్పుడు డబ్బు మీద లేదు నీకు, ఒకప్పుడు లోకం మీద లేదు, ఆస్తుల మీద లేదు, ఒకప్పుడు నిత్యము ప్రార్థనలో ఉండాలని పెందలకడ లేచి ప్రార్థనలు చేసేవాడివి, పెందలకడ లేచి దేవునితో గడిపేవాడిని. అక్కడికి పోదాం, ఇక్కడ పోదాం, వాళ్ళ దగ్గర సువార్త ప్రకటిద్దాం, వీళ్ళ దగ్గర సువార్త ప్రకటిద్దాం, సేవకులను అక్కడ తీసుకుపోదాం, ఇక్కడ తీసుకోవాలి. ఇటువంటి మంట ఉన్న నీవు ఈరోజు చల్లారిపోయిన స్థితిలో ఉన్నావేమో. నా ప్రభు రండి భోజనం చేద్దుడు అని పిలుస్తున్నాడు దేవుడు. ఈ భోజనమన్న మాట రాగానే ఆత్మీయంగా తీసుకోవాలి మనం. భోజనము చేద్దాం రండి అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే తిరిగి మళ్ళీ సహవాసం చేద్దాం రండి అంటున్నాడు. తిరిగి మనము సహవాసానికి గుర్తు భోజనం బల్ల, ఏమేం రొట్టెలు, దేవునికి స్తోత్రం. అది దేనికి గుర్తు? సహవాసానికి. సో
దారి తప్పి వెళ్ళిపోయినావు, సొంత ఆలోచనతో వెళ్ళిపోయినావు, సొంత తలంతో వెళ్ళిపోయినావు, అల్లికి వెళ్ళిపోయినావు, ఏమేమో అనుకొని వెళ్ళిపోయినావు. కానీ ప్రభు ఏమంటున్నాడు? మళ్ళీ ఆహ్వానం ఇస్తున్నాడు, రండి భోజనము చేయుడి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. వచ్చి మళ్ళీ సహవాసంలో కలుసుకోండి, వచ్చి మళ్ళీ సహవాసంలో ఉండండి, మళ్ళా మొదటి ప్రేమను ప్రారంభించండి. ఏం పర్వాలేదు, ఆలస్యం కాలేదు. ఎందుకంటే నీకు ఆయుష్ ఇచ్చాడు. ఎందుకంటే నీవు మళ్ళీ సహవాసంలోకి రావడానికి, తిరిగి ఆ మొదటి ప్రేమలోకి రావడానికి, తిరిగి మొదటి ఆ పరిచర్యలోకి రావడానికి, తిరిగి మొదటి ఆ పరుగులోనికి రావడానికి, తిరిగి దేవుని రాజ్యము వ్యాప్తి కొరకు పాటుపడడానికి రమ్మంటున్నాడు. రండి అని పిలుస్తున్నాడు. మనకు మనమే ఫీలింగ్స్లోకి వచ్చేసి, నేను పాత్రుడను కాదు నాయన, నీ ముఖాన్ని కూడా చూడలేదు నాయన, అయ్యో అని ఏడుస్తున్నా. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు, ఆయన ప్రేమామయుడు. ప్రైజ్ గాడ్. ఆ ప్రేమ ఉంది కాబట్టి ఆహ్వాన పత్రిక ఇస్తున్నాడు నీకు. ఈస్ గివింగ్ యూ ఇన్విటేషన్. రమ్మంటున్నాడు. నువ్వు ఎన్ని రకాలుగా చేసినా, అబద్ధాలు చెప్పినావేమో, బొంకినావేమో, దుడుకుతనం ప్రవర్తించావేమో, పైకి భక్తి గల వాడిగా కనబడుతూ దాని శక్తిని ఆశ్రయించిన వాడిగా ఉన్నావేమో, అయినప్పటికీ ప్రభు నేను ఈరోజు పిలుస్తున్నాడు. రండమ్మా భోంచెద్దురు, రండి భోజనానికి రండి, రండి మన సహవాసంలో మనం ఉందాం, రండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఆయన ప్రేమ వెల్లడవుతుంది. ఆయన ఆహ్వానిస్తున్నాడు మళ్ళీ అక్కడ ఆదాముకు, నువ్వు ఎక్కడున్నా రా నా దగ్గరికి అని. నువ్వు ఎక్కడున్నా రా నా దగ్గరికి అంటే ఏమంటాడు? నేను చెట్టు అనుకున్నాను భయపడి. ప్రైజ్ ది లార్డ్. సో భయముతో చాలా పోగొట్టుకుంటున్నారు చాలామంది. భయపడవలసిన అవసరం లే. ఫియర్ నాట్ అని 366 సార్లు చెప్పాడు యేసయ్య. సంవత్సరానికి 365 రోజులు. ఆ 365 రోజులు ప్రతిరోజు మనకు వాక్ ఏంటంటే భయపడకుడి అని. సో భయపడకుడి, ఫియర్ నాట్ రమ్మంటున్నాడు ఆయన. ఏమే ఈరోజు ఆ పిలుపుని అందుకున్నావు నువ్వు. దానికి లోబడు. పశ్చాత్తాపమా లేకపోతే ప్రేమతోట ఏదో ఒక విధం చూపించు. అయ్యా నీతో నేను సహవాసం చేస్తా. ఏమే పరలోకంలో పోయినాక కూడా అక్కడ కూడా అట తలుపు తెరిస్తే నేను మీతో మీరు నాతో కూడా ఏం చేస్తానన్నాడు? భోజనం చేస్తామన్నాడు. అంటే ఏంటది? ఈ గోల కాదు, సహవాసం. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే ప్రభు మనకు కనబడ్డంలే, అవునా? కళ్ళకు కనబడ్డం లేదాయన, ఈ నేత్రాలకు కనబడ్డం లేదాయన. చూడకుండానే మనం ఆయనను ప్రార్థన చేస్తున్నాం, చూడకుండానే నన్ను నమ్మాం, చూడకుండానే నన్ను విశ్వసించాం, చూడకుండానే నన్ను ఆరాధిస్తున్నాం, కేకలేస్తున్నాం, ఆమెందంటున్నాం, అన్నీ చేస్తున్నాం. అయితే ఒకరోజు వస్తుంది, ఆమెన్, ఆయనను మనము చూస్తుంటాం, మనను ఆయన చూస్తుంటాడు. ఇప్పుడు నీ పక్కన నువ్వు ఎట్లా చూస్తున్నావు అట్లా ఇద్దరు ముఖాముఖిగా చూసుకుంటా ఉంటారు. హల్లెలూయా. అది ఎట్లుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. బ్యూటిఫుల్. హల్లెలూయా. ఒకవేళ ఇప్పుడు కూడా మనం ఆయన చూడొచ్చు, కానీ అట్లా అంతే. కానీ అక్కడ అది శాశ్వతమైన రాజ్యం. ఆమేన్. రాత్రి లేదు, పగలేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, కన్నీరు లేదు, బాధ లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు. అంటే ఇంకా కంటిన్యూ ఫాస్టింగ్ అన్నట్టు, అంత ఫుల్. కానీ కడుపు నిండి ఉన్నాడు, ఫీస్టింగ్ ఉంటుంది లోపల. ఆమేన్. అందుకే ఈ రక్త మాంసాలను తీసుకుపోడు పైకి, ఇక్కడ వదిలేస్తాడు. కాబట్టి దీన్ని మహిమగా మార్చేస్తాడు. సో నీ మట్టి దేహం ఏమైపోవాలా? ఆమేన్. వండర్ఫుల్. అది జరగబోతోందమ్మా. సో సిద్ధంగా ఉండాలి మనం. ఆమేన్. భోజనంకి ఏం కావాలా? రండి అని పిలుస్తున్నాడు, రండి అంటున్నాడు. కోపగించుకోలేదు. నీకు అనిపిస్తుంది అది,
కానీ ఆయన దీర్ఘశాంతుడు. ఆమేన్. ఆయన నిన్ను తన కౌగిలలో భద్రపరచుకోవాలనుకుంటున్నాడు. ఆమేన్. ఆయన దగ్గరికి వెళ్తే ముద్దులే తప్ప గుద్దులు ఉండవు. సైతాన్ గారి దగ్గర పోతే మా ఏం దెబ్బ నా ఈ సంవత్సరం బల్లే పడింది దెబ్బ, అబ్బా లాభాలు వచ్చినాయి అనుకున్నట్టే వచ్చినట్టే పడింది, పోయిందన్నా దెబ్బ. అది సైతాన్ గాడు పెట్టేది బొబ్బ. ఆమేన్. కోలుకున్నాను, అయిపోయిందన్న, నాకు ఇంకా అయిపోయిందన్న వాస్మోలనే. నేను అదే టాబ్లెట్ అనుకున్న ప్రారంభంలో, నాకు తెలియదు వాల్బాన్లో తీసుకున్నట్ట వాస్మోల్ అంటే ఏందో అనుకున్నా. అది ప్రతి ఇంట్లో ఉంటుంది, ఎందుకు ఉంటుంది ఇప్పటికి అర్థం కాలే. ఆమె అందరికీ తెల్ల ఎంటికలు ఉన్నాయని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ సంగమా, ఎంత విచిత్రం చూసారా. భోజనానికి ప్రభు రమ్మంటున్నాడు. రండి, ఏమంటున్నాడమ్మా? రండి. యేసు రండి భోజనము చేయుడని వారితో అనేను. ఆమేన్. నేను వచ్చాను ప్రభు అనేవారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఇప్పుడు భోజనం చేస్తున్నారా లేదా? ఫుల్ పెడుతున్నాడా లేదా? ఫుల్ మీల్సా, హాఫ్ మీల్సా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యముతో నేను, వాక్యముతో మీరు సహవాసం చేస్తున్నాం. ఇది వాక్యముతో సహవాసం చేస్తున్నాం. అందుకే వాక్యం చెప్పేటప్పుడు మధ్యలో లేచి వెళ్ళిపోద్దు, ఏదో అయిపోయినట్టు, ఏమో జరిగినట్టు. అంటే సహవాసం మధ్య నుండి ఏమైపోతున్నాను అది. కాబట్టి జాగ్రత్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగాక. 3 అద్భుతమైన ఇన్విటేషన్స్. ఆమేన్. 3 అద్భుతమైన ఆహ్వానం. నంబర్ 1, ప్రయాసముతో ఉన్నవా, భారముతో ఉన్నవా, నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. ఎందుకు అని అంటే మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. రెండవదిగా, నా యొద్దకు, నా వెంబడి రండి. ఎందుకు అంటే మనుషులను పట్టే జారులుగా చేస్తానన్నాడు. మూడవది, రండి భోంచేద్దురు అంటున్నాడు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. చివరిగా ఒక మాట చెప్తాను దీంట్లోనే. దేవునికి స్తోత్రం. ఓ వండర్ఫుల్ జీసస్, హల్లెలూయా. మత్తయి సువార్త 25:34. ఇది జరగబోయేది. ఇప్పుడు నేను 3 చెప్పింది భూమి మీద ఉండేది, 4వది పరలోకంలో జరగబోయేది. 25:34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఆమేన్. మూడవదిగా, 4వదిగా మనం చూస్తే ఎవరిని రండి అంటున్నాడు? తండ్రి చేత ఆశీర్వదించబడిన వారిని. దేవునికి స్తోత్రం. ఎవరున్నారు ఇక్కడ ఆశీర్వదించబడిన వారు? శబ్దమే లేదు, మరి ఏమైందో? ఆమేన్. రేపు మిమ్మల్ని, నన్ను, మన అందరినీ పిలిచేది ఈ పిలుపుతోటే. తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ఎందుకు రమ్మంటున్నాడంటే స్వతంత్రించుకోవడానికి. ఏ రాజ్యం? పరలోక రాజ్యం. ఆమేన్, హల్లెలూయా. ఆశీర్వదించబడిన వాడు ఎవడు? ఆశీర్వదించబడిన వాడు ఎవడు? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. క్రియలు లేని విశ్వాసం. కాబట్టి 24వ కీర్తనలో ఒక మాట ఉంటుంది చూడండి, వ్యర్థమైన వాటి యందు, అది ఉంటుంది చూడండి. 24వ కీర్తన. ఆయన పరిశుద్ధ స్థలములలో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక
కపటముగా ప్రమాణము చేయకయు కపటముగా ప్రమాణము చెయ్యక నిర్దోషమైన చేతులను నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే శుద్ధమైన హృదయము కలిగుండు వాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. ఈ ఉండాలా మరి క్వాలిఫికేషన్ ఉందా? మళ్ళొకసారి, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు పొద్దు నుంచి రాత్రి వరకు నిద్రలో కూడా అన్ని వ్యర్థమైన ఆలోచనలే, వ్యర్థమైన మనసే, వ్యర్థమైన వాటిపైన పెట్టుకొని ఉన్నారంతా. వాడు ఆశీర్వదించబడినోడు కాదు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక కపటముగా ప్రమాణము చేయకయు ఎట్లా పడితే అట్లా ప్రమాణాలు చేసేది కాదు. నిర్దోషమైన చేతులను దేవునికి స్తోత్రం. నీ చేతులు ఎట్లుండాలా? నిర్దోషత్వంతో నింపబడి ఉండాలి, శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. ఇటువంటి వాడే యెహోవా వలన ఆశీర్వదించబడాలి. అటువంటి ఆశీర్వదించబడిన వాళ్ళని ఏమంటున్నాడు? రండి, తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. హల్లెలూయా. ఇన్హెరిట్ ద కింగ్డమ్. ఆమేన్. కాబట్టి ఎంత మంచి ఆహ్వానం ఉంది కదా. సో మనము ఏం చేద్దాం? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకుండా నిర్దోషమైన చేతులను కలిగి వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకుండా ఏం చేద్దాం? శుద్ధమైన హృదయం కలిగి ప్రభును సాగిపోదాం. అటు కృపతో దేవుడు మనందరినీ నింపును గాక. ఆమేన్.